చూస్తున్నాడు. ఆయన ఏం చూడగలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా ఈ నిరసనలో పాల్గొనడానికి వస్తారు. కేసీఆర్ గారు కూడా చూస్తున్నారు, ప్రతి అంశాన్ని చూస్తున్నారు. ఇండియా విల్ రియాక్ట్ అన్న విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కేటీఆర్ గారు అయితే వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈయన కూడా నిరసనలు తెలపడానికి ఢిల్లీ వరకు వస్తారని చెప్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష లీకేజ్ జరిగినప్పుడు మరి ఏమనలేదు వీళ్ళు, వాళ్ళ నాన్నగారు ఏమనలేదు, కేటీఆర్ గారు కూడా ఏమనలేదు. ఇప్పుడేమొచ్చేసి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ గారు వచ్చిన సందర్భమే లేదు. అక్కడ ఇంత పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎక్కడా కూడా కేసీఆర్ గారు కనిపించలేదు. ఓడిపోయింది మొదలు ఇప్పటి వరకు గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కనిపించలేదు. మరి కనీసం తెలంగాణ ప్రజలకి బాధ్యతాయుతంగా ఉండాలి కదా. ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి మాట్లాడిన దానికంటే కేసీఆర్ వచ్చి మాట్లాడితే వాళ్ళకి అండగా ఉంటుంది. కానీ ఓడిపోయిన తర్వాత నన్ను వాడగొట్టారు, తెలంగాణ ప్రజలు అనుభవించాలి, వాళ్ళకి ఆ విషయం తెలియాలి, నేను ఓడిపోతే వీళ్ళకి ఎలా ఉంటుందో తెలియాలి అని చెప్పి కక్ష సాధింపు మాటలు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు తండ్రి కొడుకులిద్దరూ ఆవేశంగా అహంకారపూరితంగా మాట్లాడటం వల్లే కదా తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి ఓడించారు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రధాన కారణం వీళ్ళే. వీళ్ళ అహంకారపూరితమైనటువంటి మాటలే రేవంత్ రెడ్డిని గెలిపించాయి. అసలు కాంగ్రెస్ గెలవడానికి అవకాశమే లేదు. పోనీ ఎంతో కొంత ప్రతిపక్షంలో ఉండడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అక్కడ ఉండడం వల్ల. కానీ రేవంత్ రెడ్డి గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఆ గెలిచింది కూడా ముక్కి మూలిగి 4 స్థానాల్లోనే. 64 స్థానాలు మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి. వీళ్ళు ఓడిపోయింది ఎక్కువ స్థానాలతో కావచ్చు, కానీ కాంగ్రెస్ గెలిచింది 4 స్థానాలే. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాలి? మనము బాధ్యతగా ఉండి పారదర్శకత్వంగా ఉంటే మన ప్రభుత్వంలో, అప్పుడు మనం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ మీ హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ గురించి వదిలేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇప్పుడు కేంద్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం సరికాదు.